చదువుల తల్లి నిలయం దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ దేవాలయం అయిన నిర్మల్ జిల్లా బాసర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో చివరి రోజు వసంత పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున 1 అర్చకులు, వేద పండితులు అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మహాపూజ కూడా నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఉదయం 3 గంటల నుండి చిన్నారులకు అమ్మవారి చెంత అక్షర శ్రీకార పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుండే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్ వెళ్ళింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు. ఈ సరస్వతి క్షేత్రము గోదావరి నది ఒడ్డున కలదు. పూర్వకాలం వ్యాస మహర్షి వారి ప్రతినిత్యము గోదావరి దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గర ఒడ్డున కూర్చుని కొన్ని సంవత్సరాలు అక్కడ తపమార్జించి వచ్చేటప్పుడు ఇసుక తెచ్చిపెట్టేది. ఆ ఇసుకలోంచి ముగ్గురు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు పిలిచినారు. కాబట్టి ఇదిలా ఉంటే ఉదయం జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కుటుంబ సమేతంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆలయ అధికారులకు సూచించారు. మరోవైపు జిల్లా ఎస్పీ జానకి షర్మిల దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అటు ముధోల్ శాసనసభ్యుడు రామారావు పటేల్ కూడా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లారు. వసంత పంచమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అటు క్యూ లైన్లలోనూ భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలోనే బారులు తీరారు. భారీ సంఖ్యలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి విద్యా బుద్ధులు అలవడడంతో పాటు ఉన్నతంగా ఎదుగుతారని భక్తుల నమ్మకం. నమస్కారం అండి అందరికీ. నా పేరు రోహిత్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాము. మేమందరము నా 2 కవుల పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బాసరకు వచ్చాము. ఈరోజు అక్షరాభ్యాసం చేయించి 2 పిల్లలకి వాళ్ళకు మంచి చదువుని, బుద్ధిని కలిగించాలని మొక్కడాన్ని తలుచుకుంటున్నాం దేవి మారి. ఆలయ సమీపంలో పూజా సామాగ్రి దుకాణాలు, ఇతర దుకాణాలు కిటకిటలాడాయి. హోటళ్లు కూడా కళకళలాడాయి. ఈ వేడుకలతో బాసర మరోసారి భక్తజన సంద్రంగా మారిపోయింది. అటు భక్తుల పుణ్యస్నానాలతో పవిత్ర గోదావరి నదీ తీరం కిటకిటలాడిపోయింది. శుభవాసరే